మరణం అన్నది కేవలము ఈ శరీరానికే లభిస్తుంది. జీవధాతు కేంద్రానికి కాదు. మరణించినప్పుడు ఈ జీవధాతు కేంద్రము అనబడే ఆత్మ ఈ ముద్రలు, బిందు రూపంలో ఉన్న సంచిత కర్మలు, తల్లిదండ్రుల తాలూకు హెరిడిటరీ ముద్రలు, పరిణాక్రమంలో జంతుజాలము, పశుపక్షుల నుంచి వస్తున్నటువంటి లక్షణాల తాలూకు ముద్రలు తీసుకుని ఆత్మ మన శరీరాన్ని దాటి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనకి మరణం సంభవిస్తుంది. మరణం సంభవించిన తర్వాత సోలు, ఆత్మ ఎక్కడికి వెళుతుంది, పునర్జన్మ ఎలా వస్తుంది? ఆత్మ జెనెటిక్ సెంటరు విశ్వకాంతంలో హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దానిలో అన్ని ముద్రలు ఉంటాయి. ఇక్కడ విశ్వకాంతము అంటే ఏంటో కూడా కొంచెంగా మనం తెలుసుకోవాలి. విశ్వకాంతం అనగా విశ్వంలో బ్రహ్మము అనబడే శుద్ధ బయలు, పరబయలు, భగవస్థితి అని కూడా అంటారు దాన్ని. తనకున్నటువంటి ఒత్తిడి శక్తి వలన, స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి ఉంటుంది బ్రహ్మానికి. చిన్న చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులుగా తన్మార్పు చెందుతూ వస్తాయి. ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాణువులను ఈ డస్ట్ పార్టికల్స్, దివ్యధూళి కణాలు అని కూడా అంటారు. తిరిగి శుద్ధ పరబయలుచే అంటే బ్రహ్మము చేత అదమబడి, నొక్కబడి అణువులుగా సమూహాలల్లే చేరుతాయి. అణువులు కూడా శుద్ధ బయలు చేత నొక్కబడి ఆత్మ ప్రదర్శనలో ఉంటాయి. దివ్యధూళి పరమాణువుల దగ్గర నుంచి అణువుల వరకు అన్నీ కూడా ఆత్మ భ్రమణంలోనే ఉంటాయి. ఈ భ్రమణములో ఉండబట్టి ఈ శక్తి కణాలు కానీ తిరిగి శుద్ధ పరబయలు చేత నొక్కబడి చిన్న చిన్నవిగా, అసలే అవి చిన్నవి, మన కంటికి మనసుకి అందని చిన్నవి, ఇంకా ఈ ప్రాణశక్తి కణాలు కాకపోతే అణువులు కూడా అన్నీ కూడా అణువుల లోపలున్న దివ్యధూళి పరమాణువులు ఆత్మ ప్రదర్శన చేస్తూ ఉండి శుద్ధ పరబయలు చేత నొక్కబడటం వల్ల చాలా చిన్నవిగా 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 డిజల్యూట్ అయిపోతాయి, కరిగిపోతాయి. కరిగి 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 చాలా చిన్నవైపోయి భగవస్థి చేత అదమబడబట్టి ఆ రకంగా అవి ఏ శుద్ధ పరబయలుతో మసులుతున్నాయో, తిరుగుతున్నాయో దానిలోనే కరిగిపోతాయి. అలా కరిగినప్పుడు ఏర్పడే ఒక గొప్ప అయస్కాంత శక్తినే విశ్వకాంతము అన్నారు. ఈ విశ్వకాంతము ఒక శక్తి, ఎలక్ట్రిక్ పవర్. విశ్వకాంతంలో అబ్సల్యూట్ ప్లేస్ అనే బ్రహ్మము కరిగిపోయినటువంటి శక్తి పరమాణువు రెండింటి లక్షణాలు ఉన్నాయి. శక్తి పరమాణువే శుద్ధ పరబయల్లో కరిగిపోయింది, విశ్వకాంతంగా ఏర్పడింది. ఈ శక్తి అనబడే ఈ విశ్వకాంతము చాలా పవర్ఫుల్, విశ్వమంతా ఆక్రమించుకొని ఉంటుంది. దీన్ని యూనివర్సల్ మ్యాగ్నెటిజం అంటారు. యూనివర్స్ అంటే ప్రపంచం అంతా, మ్యాగ్నెటిజం అంటే అయస్కాంత శక్తి. చాలా గొప్ప శక్తి ఇది. సకల సృష్టిని చేస్తున్నది శక్తి పరమాణువే. ఇప్పుడు మనం చెప్తున్న సందర్భం ఏంటంటే, ఈ విశ్వకాంతంలో భగవంతుని తన్మార్పుగా ఏర్పడినటువంటి విశ్వకాంతంలో ఈ మరణించిన తర్వాత సోలు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. దానికి చాలా కర్మలు ఉన్నాయి. బిందు రూపంలో ఉన్నాయన్నీ జంతుజాల నుంచి తెచ్చుకున్నవి, తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నవి, తాత ముత్తాత దగ్గర తెచ్చుకున్నవి
వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చేస్తున్న మంచి చెడు కార్యక్రమాలకు సంబంధించిన కర్మలు తాలూకు ముద్రలన్నీ ఉంటాయి. కానీ అది వేటిని అనుభవించలేదు. కారణం ఏంటంటే దానికి శరీరం లేదు, మనసు లేదు, శరీరం లేదు, మైండ్ లేదు. కాబట్టి ఏ కర్మల్ని అనుభవించలేదు. పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ విశ్వకాంతంలోని అట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఈ సోల్ అనబడే జెనెటిక్ సెంటరు విశ్వకాంతంలో హ్యాంగ్ అవుతూ ఉండి తన లోపల ఉన్నటువంటి ఈ ఇంప్రింట్స్ అనబడే ఈ ముద్రలు ఒక పర్సంటేజీ ఎంత ఉందో దాదాపు ఆ పర్సంటేజ్కు అనుకూలమైన పర్సంటేజీ ఉన్నటువంటి ఒక మానవుడిని భూమి మీద ఎన్నుకుని అతని జెనెటిక్ సెంటర్లో ఇదే పర్సంటేజ్ ఆఫ్ ముద్రలు ఉంటాయి. ఈ సోల్లో కూడా అవే ఉన్నప్పుడు అవి ఒకటి చేత ఆకర్షించబడి వెళ్ళి అతని జెనెటిక్ సెంటర్లో ఈ సోల్ ప్రవేశిస్తుంది. అతని సంతానంగా రేపు జన్మ తీసుకుంటుంది. ఆ వ్యక్తి యొక్క శరీరంలో 80% మంచి ముద్రలు, 20% సిన్ ఇంప్రింట్స్ ఉన్నాయనుకోండి. ఈ సోల్ అతనిలో ప్రవేశించిన తర్వాత కొన్ని సత్కార్యాలు చేస్తే మొరాలిటీ, డ్యూటీ అండ్ చారిటీ అంటారు. మొరాలిటీ అంటే ఎప్పుడూ ఎవరిని ఎక్కడ మానసికంగా శారీరకంగా బాధించకూడదు. డ్యూటీ అంటే నీ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, నీ సంతాన్ని నీ బాధ్యతతో చాలా చక్కగా చూసుకోవాలి, రెస్పాన్సిబుల్గా. చారిటీ అంటే నీ సంపాదనలో నీకు చేతైనంత వరకు 1%, 2% పేదలకి, సహాయ కోరే వాళ్ళకి, దీనులకి, అవసరమైన వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలి. ఈ మూడింటిని మెయింటైన్ చేస్తూ ఉంటే ఏమవుతాయంటే మంచి ముద్రల యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఒక 20%లో ఉన్న చెడు ముద్రలు కరిగి 15కి దిగుతాయి. 80%లో ఉన్న మంచి ముద్రలు 85కు పెరుగుతాయి. ఈ కొత్త సోల్ కూడా వెళ్ళి అతనిలో ప్రవేశించింది కాబట్టి ఈ సోల్ కూడా కొన్ని కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు కూడా మంచి కర్మలు పెరిగి చెడు కర్మలు కొంత పర్సెంట్ తగ్గుతాయి. అతని సంతానం వల్ల జన్మ తీసుకుంటుంది సోల్. అదే పునర్జన్మ అన్నమాట. ఈ సోల్కి పునర్జన్మదే. ఆ వ్యక్తి పెరిగి పెద్దవాడైన తర్వాత అతను కూడా ఈ మొరాలిటీ, డ్యూటీ, చారిటీ మెయింటైన్ చేసుకుంటూ సత్కార్యాలు చేస్తూ ఎవరిని నొప్పించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, దాన ధర్మాలు చేస్తూ కుటుంబ బాధ్యతల్ని, సంసార బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ సక్రమైన మార్గంలో పెరిగి పెద్దవాడైతే అతనిలో ఉన్నటువంటి ఈ 85% మంచి కర్మలు 90 వరకు పెరుగుతాయి. చెడ్డ కర్మలు 20 నుంచి 15కి తగ్గాయి కదా, 15 నుంచి 10కి తగ్గుతాయి. చెడ్డ కర్మలు తగ్గిపోతాయి, మంచి కర్మ ఫలితాలు పెరుగుతాయి. ఇతను పెరిగి పెద్దవాడై వివాహం చేసుకుని సంతానాన్ని కంటే ఇదే పర్సంటేజ్తో అతనికి సంతానం కలుగుతుంది. ఇతను పెరిగి పెద్దవాడై మరణించిన తర్వాత ఇతని సోళ్ళు ఇదే మంచి కర్మలతో, ఇదే చెడు కర్మలతో యూనివర్సల్ మ్యాగ్నెటిజం అనే విశ్వకాంతంలో హ్యాంగ్ అవుతూ మళ్ళీ పునర్జన్మ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ కర్మ ఫలాలు అనుభవించాలంటే శరీరము, బ్రెయిన్ లేవు కాబట్టి అక్కడ జరగదు. తిరిగి అదే పర్సంటేజ్ ఉన్నటువంటి ఒక మానవుడి యొక్క జెనెటిక్ సెంటర్ని ఎన్నుకుని అతని జన్యుస్థానంలో జెనెటిక్ సెంటర్లో చేరి తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఈ రకంగా జన్మ పరంపరలో ఎన్నోసార్లు జన్మిస్తూ, మరణిస్తూ, సత్కార్యాలు చేస్తూ, మొరాలిటీ మెయింటైన్ చేస్తూ, డ్యూటీ చేస్తూ, చారిటీ చేస్తూ, జన్మలు తీసుకుంటూ, మంచిని పెంచుకుంటూ, చెడుని తగ్గించుకుంటూ ఉంటే మంచి కర్మలు నెమ్మదిగా 100%కి రీచ్ అవుతాయి, చెడ్డ కర్మలు నెమ్మదిగా 0కి వెళ్ళిపోతాయి. ఎప్పుడూ ఈ మొరాలిటీ, డ్యూటీ, చారిటీ మెయింటైన్ చేసినప్పుడే.
ఇది మెయింటైన్ చేయలేకపోతే ఏమైంది, శాడిజం ప్రవర్తిస్తుంటే, హత్యలు చేస్తుంటే, అబద్ధాలు ఆడుతుంటే, సాటి వాళ్ళని హింసిస్తుంటే, మాటలతో చేటలతో చెడ్డ కర్మలే పెరుగుతాయి. అవే ఇంకా యూనివర్సల్ మ్యాగ్నటిజంలో మరణానంతరం హ్యాంగ్ అవ్వడం, మళ్ళీ జన్మ తీసుకోవడం, అవే చెడ్డ కర్మలు ఉన్న వ్యక్తి యొక్క జెనెటిక్ సెంటర్కి వెళ్ళి అక్కడి నుంచి జన్మ తీసుకోవడం, ఈ చెడుతనమే కంటిన్యూ అవుతుంది. ఇంకా అతనికి జన్మరాహిత్యం లేదు. అలా జన్మలు జరుగుతూనే ఉంటాయి. మొరాలిటీ, డ్యూటీ, చారిటీని మెయింటైన్ చేసుకుంటూ ఉంటేనే మంచి కర్మలు పెంచుకుంటూ, చెడు కర్మలు తగ్గించుకుంటూ, ఇలా జన్మ పరంపరలో మహర్షి గారు ఇక్కడ చెప్తారు, దాదాపు 140 సంవత్సరాలు కనుక 7 జనరేషన్స్ తర్వాత మొరాలిటీ, డ్యూటీ, చారిటీ మెయింటైన్ చేస్తూ వ్యక్తి మరణిస్తే, అతని మంచి కర్మలు 90కి 100కి రీచ్ అయ్యి, అతని చెడ్డ కర్మలు 1% 2%కి వచ్చిన తర్వాత 0కి వెళ్ళిపోతే, ఆ సోళ్ళు మరణానంతరం విశ్వకాంతంలో లయమైపోతుంది, కలిసిపోతుంది. అది పునర్జన్మ లేకపోవడం. ఈ రకంగా నువ్వు మరణించడానికి ముందు ఎక్కడున్నావు అంటే తల్లిదండ్రులు జన్మస్థానంలో, తర్వాత అది నీ పూర్వజన్మని, నీ ముందు జన్మ నీ సంతానమేనని, మరణం తర్వాత నువ్వు తీసుకుని ఈ జన్మలు వీటి వల్ల నీకు జన్మరాహిత్యం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. ఈ రకంగా 7 జనరేషన్స్ జరగాలని తెలియజేస్తున్నటువంటి ఈ పద్ధతి నేటి కాలంలో అవసరం లేదు. మహర్షి గారు చెప్తుంది ఏంటంటే, ఈ వేదాధ్యయంలో ధ్యానాలు ఉన్నాయి, ఇంట్రాస్పెక్షన్ ఉంది. ఈ ధ్యానాలు అంటే తపస్సులు, ఇంట్రాస్పెక్షన్ అనబడే ఆత్మశోధన, ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, ఇది కనుక చేసి నువ్వు పరిపక్వ దశకి చేరగలిగితే తప్పకుండా నీకు ఈ జన్మలోనే ఆ జన్మరాహిత్యము, మోక్షము ఏర్పడుతుంది. భగవస్థితిని దర్శించగలుగుతావు ధ్యానాల ద్వారా. ఆ భగవంతుడు అనబడే శుద్ధ పరమేలో ఒకటిగా కలిసిపోతావు. వన్ విత్ గాడ్ అయిపోవడానికి అవకాశాలు ఏర్పడుతుంది అని మహర్షి గారు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. సుఖినో భవంతు.